బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గంగుల కమలాకర్ పార్టీ మారుతారు అనే వార్తలైతే గుప్పుమంటున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా బండి సంజయ్ తో టచ్ లో ఉన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ తో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య నడుస్తున్న అవగాహన ఒక్కసారిగా బట్టబయలైనట్టుగా వార్తలైతే తెలంగాణలో వ్యాపించాయి. పార్టీ విధేయులను కాదని తనతో పాటు వచ్చే విధేయులకి టికెట్లు కేటాయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల అనంతరం బీజేపీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. 7 ఏళ్లుగా రహస్యంగా ఈయన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ఈయన మంతనాలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల కంటే ముందు కరీంనగర్ గ్రానైట్ మాఫియా ఫిర్యాదులు చేసి బండి సంజయ్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇక ఎన్నికల అనంతరం ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే కరీంనగర్ గ్రానైట్ మాఫియా సిండికేట్ తో ఒప్పందాలు కుదరటం వల్లనే బండి సంజయ్ నోరు మెదపడం లేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం మొత్తం గంగుల కమలాకర్ ఉండి వారిద్దరి మధ్య ఒప్పందం కుదిర్చినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే గ్రానైట్ ఆరోపణలు రాకుండా అక్కడికక్కడ మట్టు పెట్టినట్టుగా కూడా లోకల్గా అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా 2022లో జరిగిన ఈడీ ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానంతో పార్టీ మార్పుకు గంగుల కమలాకర్ ఒప్పుకున్నట్లుగా ఇప్పుడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పార్లమెంటులో తాను, అసెంబ్లీలో నువ్వు అని గంగుల కమలాకర్ అదేవిధంగా బండి సంజయ్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పార్లమెంట్లో బండి సంజయ్ ఉండాలి, ఇక అసెంబ్లీలో గంగుల కమలాకర్ ఉండాలి అనే ఒప్పందం ప్రకారం వారిద్దరు సయోధ్య కుదుర్చుకొని రాజకీయ చదరంగం ఆడినట్లుగా అయితే ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 2022లో దీనికి సంబంధించి కదా అంతర్గతంగా ఒప్పందాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడు ఈడీ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ ప్రభుత్వానికి ఆయన లొంగిపోయి పార్టీ మారేందుకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ హామీ మేరకే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలను వంకగా చూపించి ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారు, మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అనే ఆరోపణలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి మొత్తంగా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడైతే కరీంనగర్ రాజకీయాల వైపు ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే కరీంనగర్ ఏరియాలో బీజేపీకి మంచి పట్టునట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలను ఆకర్షించాలి అనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది. ఆ విధంగా మొత్తానికి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలి అనే ఆలోచనతో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంది అని, కేవలం ఇది గంగుల కమలాకర్తో ఆగదు, ఇంకొంతమంది కీలక నేతలు కూడా మారే అవకాశం ఉన్నట్లుగా అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి గంగుల కమలాకర్ వెళ్తారా లేకపోతే వేరే నేతలు ఎవరు వెళ్తారో అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.